కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. కొంచెం అయితే లైట్‌గా జలుబు చేసింది. కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఇంకైతే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉండింటారు. ఈ పాటికి మీకు అర్థమైపోయింది. కొంతమంది రైతులైతే నిద్ర లేచినప్పటి నుంచి పనుకునే వరకు టమాటా రేట్లు, టమాటా ధరలు దేని గురించి వీడియోలు చూసి ఒక తరానే అయిపోతున్నారు. ప్రజెంటు టమాటా కాయలు వస్తున్న వాళ్ళైతే. ఎందుకంటే మన పంట ఉంది. రేట్లు ఏ మార్కెట్‌లో ఏ రేట్లు పోతున్నాయి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ మీరు పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు ఓన్లీ ఆ ఛానల్స్‌లో, యూట్యూబ్ ఛానల్స్‌లో, అది నా ఛానల్ అయినా కావచ్చు, వేరే వాళ్ళు ఎవరి ఛానల్ అయినా కావచ్చు, రేట్లు వచ్చే ఛానల్ అయితే అన్నీ చూస్తున్నారు. ఎన్ని రేట్లు వచ్చే ఛానల్స్ ఉంటే అన్ని రేట్లు వచ్చే ఛానల్‌లో చూస్తే ఏమవుతుందంటే, రేట్లు చెప్పేవాళ్ళు కూడా అయితే మార్కెట్‌కి వెళ్ళరు 100%గా. వాళ్ళు చెప్పేది కరెక్టో కాదైతే మీకు తెలీదు, నాకు తెలీదు. ఒక రూ. 50 అటు ఇటు అయితే ఉండొచ్చు. కాబట్టి మీకు తెలుసుకోవాలనుకుంటే ఏదైనా ఒక ఛానల్‌లో చూడండి, తెలుసుకోండి. లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు మార్కెట్‌లో ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అంతేగాని మీరు నిద్ర లేచినప్పటి నుంచి పనుకునే వరకు మదనపల్లి ఎంత పోతుంది, కోలార్‌లో ఎంత పోతుంది, చింతామణిలో ఎంత పోతుంది, బాగేపల్లిలో ఎంత పోతుంది, కలకల్లో ఎంత పోతుంది, గుర్రంకొండలో ఎంత పోతుంది, అంగల్లో ఎంత పోతుంది, మొలకలచెరువులో ఎంత పోతుంది, అనంతపూర్లో ఎంత పోతుంది, ఈ రాయదుర్గం ఎంత పోతుంది, మరకసిరలో ఎంత పోతుంది, కర్నూలు ఎంత పోతుంది, హైదరాబాద్లో ఎంత పోతుంది, ఢిల్లీలో ఎంత పోతుంది, నాసిక్లో ఎంత పోతుంది. ఇలా అన్ని దేశమంతా మీకు అంత ఇన్ఫర్మేషన్ అవసరం ఏముంది? నాకైతే అర్థం కావడం లేదు. ఈ రైతులకు నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు ఈ వీడియోస్ చూసి ఇంకో మైండ్లోకి అయితే వెళ్ళిపోయారు వీళ్ళు చాలామంది రైతులు. చూసి టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది ప్రజెంట్ ఉండే రైతులకైతే. ఎందుకంటే రేట్లు అనేటివి చాలా డౌన్లో నడుస్తున్నాయి. డౌన్ అని చెప్పుకోవడం కూడా వేస్టే. అంత డౌన్లో అయితే నడుస్తున్నాయి రేట్లు. అందుకని మీరైతే రేట్లు చూడొద్దండి. ఎందుకంటే అది చూడడం వల్లే మీకు ఇంత టెన్షన్స్. చూడకపోతే ఏ టెన్షన్ అనేది ఉండదు. ముందు అయితే మనకు ఇప్పుడు సింపుల్ ఆలోచించండి. యూట్యూబ్లో రేట్లు చెప్పకముందు మన లైఫ్ ఎలా ఉండింది? యూట్యూబ్లో రేట్లు చూసిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? చిన్న కంపారిజన్ చేసుకోండి, డిఫరెన్స్ తెలుసుకోండి. యూట్యూబ్లో రేట్లు రాకముందు ఎవరికొరికి ఫోన్ చేసేవాళ్ళం, కనుక్కునే వాళ్ళం. ఇంత రేట్ పోయిందంటే తెలిసేది, పోయిందంటే అంత అనుకునే వాళ్ళం. మరుసటి రోజు మనం కాయలు వేసుకోకపోతే మన ఇంతేరా అనుకుని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మన పంటలోకి పోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయితే చేసేస్తున్నారు యూట్యూబ్. ఇప్పుడు నేను చెప్పేది కూడా అంతే. నేను చెప్పేది మీ కంటెంట్ మీకు నచ్చకపోతే నా ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుని నాకేం ప్రాబ్లం లేదు. ఎవరైతే మీకు ఇబ్బంది అనిపిస్తుందో వాళ్ళని కూడా కొంచెం అవాయిడ్ చేసేసేయండి. అది యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు, మనుషులైనా కావచ్చు, రియల్ లైఫ్లో ఎవరైనా కావచ్చు. అలాంటి వాళ్ళ మనం ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి. రోజు ఎకరాకి ఇప్పటికి 4 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టేసింటారు 2-3 ఎకరాలకి. ఇప్పుడు ఏం చేసేది ఎట్లా అయిపోయింది సిచ్యువేషన్ అంటారు. కొంతమందికి ఫోన్లు చేస్తే టమాటా రేట్లు తీసుకొని ఎప్పుడు రేట్లు వస్తాయి కూడా చెప్తాం. రైతులు ఇంత డౌన్ స్టేజ్లో ఉన్నా కూడా ఎప్పుడు రేట్లు పెరిగేది కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పాలంటున్నారు. అవన్నీ విన్నాకైతే నాకే ఒకసారి అయిపోయింది. అందుకని ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్ ఛానల్స్లో టమాటా రేట్లు చూడడం పూర్తిగా నిలిపేసేయండి. దానివల్ల మీకు నష్టం ఏం రాదు. ఎందుకు నష్టం వస్తుంది? ముందంతా యూట్యూబ్ లేనప్పుడు అంతా మీరు అంతా టమాటా అప్పుడేమైనా మీకు నష్టం వచ్చిందా? అప్పుడు కూడా మీకేం నష్టం రాలేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా రేట్లు లేకపోయినా కూడా మీరు పంటలోకి వెళ్ళి పంట అంతా చేసుకొని మార్కెట్కి వేసుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఎందుకంటే మనకు తెలియనప్పుడు మనం కష్టపడి పని చేసుకుంటాం. ఇప్పుడు నిమిషానికి ఒక వీడియో చూస్తారు, నిమిషానికి ఒకసారి మైండ్ చెడగొట్టుకుంటారు, నిమిషానికి ఒకసారి మైండ్ ఖరాబ్ చేసుకుంటారు, నిమిషానికి ఒకసారి పంట మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలాంటి స్టేజ్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే మనం చూడాల్సిన దానికంటే ఎక్కువ వీడియోలు చూసేస్తున్నారు రేట్ల గురించి. అంత చూడాల్సిన అవసరం కూడా అయితే లేదు. ఎందుకంటే మన పంట మనం కాపాడుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు రేట్ లేకపోయినా 1 నెల తర్వాత చంపినా ఇప్పుడు మీకు కాయలు వస్తాయనుకో, ఈ కాయలు మరసంగా పీకేసేయండి. మన చిగురుకాయలు ఒకవేళ రేట్ వచ్చిందనుకో, నీకు పెట్టుబడి 100% వస్తుంది. దానికి డోకా ఉండదు. ఇలా ఎవరు చెప్పడం లేదు మీకు. ఎత్తిపోతారు అనే స్థితిలోకి ఎత్తి చెప్పేస్తున్నారు. మైండ్ అంతా ఫుల్గా డ్యామేజ్ చేసేస్తున్నారు. దానివల్ల వాళ్ళకేం రాదు. మీకు అనేది ఎఫెక్ట్ పడుతుంది. పక్కన వాళ్ళ మీకైతే 100% ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే పంట పెట్టుకునేది మనము. మీకు చెప్పిన వాడు ఎవడు ఒకరోజు వచ్చి గేట్ వాళ్ళు తిప్పుడు, ఒక టమాటకాయ పెరిగాడు, ఒక పంట స్ప్రే చేయడు ఒకసారి కూడా. మీ పంట దగ్గరికి అసలు రాడు చెప్పేవాళ్ళంతా. అట్లాంటి వాళ్ళంతా నేను కూడా వచ్చేది కూడా మీ పంట దగ్గరికి రాలేను. కాబట్టి మీ పని మీరు చేసుకోండి పర్ఫెక్ట్గా. రేట్లు ఎప్పుడైతే చూడడం తగ్గిస్తారో అప్పుడు మీ మైండ్కి, మనసుకి, మీ కష్టానికి హ్యాపీగా ఉంటుంది.
ఎందుకంటే ఆ రేట్ల వల్ల మీరు ఇంత లాస్‌లోకి వెళ్ళిపోతున్నారు. చూసి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆ వీడియోలు చూస్తారు. టెన్షన్స్ కాక ఇంకేమొస్తాయి. దానివల్ల ఎక్కువ మైండ్ ఖరాబ్ చేసుకోవద్దండి. నా ఛానల్ కూడా మీకు నచ్చకపోతే అన్‌సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి ఛానల్ కూడా అన్‌సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ రావు. ఊరికేనే అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ కొట్టుకొని సెకండ్‌కోసారి వీడియోలు చూస్తానంటే అందరివి ఈ విధంగా సిచ్యువేషన్ అయిపోతుంది. రేట్లు లేనిదొకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. అది ఎంతవరకు నిజమో రేట్లు ఎవరికీ తెలియదు కాబట్టి మీకంటూ ఒక ఐడియా పెట్టుకోండి. చిన్నగా ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు అప్డేట్ ఇస్తాను. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ.